మరి ఎవరు చెప్పమన్నాడు 100 రోజుల్లో ఇస్తానని? ఇక్కడ మీరు చూడండి, మీరు కావాలంటే జూమ్ చేయండి. 100 రోజుల్లో నెరవేర్చే గ్యారంటీలు ఏమని నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఎందుకు చెప్పారు అనవసరంగా? 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారిని December 9 నాడు ఎవరు చెప్పమన్నారు? ఈ విషయాలు మేము అడిగితే ఇవాళ నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అంటే దానికి రీజన్ కూడా చెప్తున్నాడు. నేను చెప్తాను, క్లియర్ రీజన్ చెప్తున్నాను. ఖజానాని ఖాళీ చేయలేదు, ఊడ్చేశారు, గోకేశారు. చాలా తొందరగా మర్చిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే టీవీ నేను వల్ల కాంక్లేవ్ పెట్టారు ఎలక్షన్ ముందు. నేను కూడా వచ్చాను, బట్టి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ రోజు మీరు బట్టి గారిని అడిగారు, మీరు అడిగారు, మురళి అడిగారు, ఎవరు అడిగారు. అడిగితే ఏం చెప్పారంటే ఆయన, అవును రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు, మీరిచ్చే హామీలతో రాష్ట్రం దివాలా తీస్తుంది, 4-5 రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీ సంగతి ఏంటంటే మాకు ఇంచుంచు తెలుసు, ప్రతిదీ తెలుసు, మాకు అన్ని తెలిసే అన్ని లెక్కలేసుకుని బేరీ చేసుకుని హామీలు ఇస్తున్నాం అన్నారు. అంటే అధికారంలోకి రావడానికేమో అడ్డమైన హామీలు, అరచేతిలో వైకుంఠం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ మీద నెపమా? మరి ఎవరు చెప్పమన్నాడు 100